Hello children, today we need to discuss about our deserts topic. Desert ante edari. Some land are dry and usually covered with sand. ఇలా ఉంటుంది అక్కడ కొన్ని ల్యాండ్స్ ఇలా ఉంటాయి డ్రైగా ఉంటాయి ఇంకా ఇసుకతో కప్పబడి ఉంటాయి. సచ్ ల్యాండ్స్ ఆర్ కాల్డ్ డిజర్ట్స్. దాన్ని ఏమంటాము డిజర్ట్ అని అంటాము. There is a little water here and only few plants like cactus grow in the desert. Desert లో కొంచెం మాత్రమే వాటర్ ఉంటుంది. డెజర్ట్ కాక్టస్ అండ్ సమ్ ప్లాంట్స్ మాత్రమే గ్రో అవుతాయి ఇక్కడ పెరుగుతాయి. క్యామల్ ఈస్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ని డిజర్ట్. క్యామల్ ఒకటే ట్రాన్స్పోర్ట్ డిజర్ట్ లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏంటి క్యామల్ ఒకటి. క్యామల్తోనే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చేస్తారు. క్యామల్ ఈజ్ కాల్డ్ ద షిప్ ఆఫ్ ద డిజర్ట్. క్యామల్ని ఏమంటారు ఇంకా షిప్ ఆఫ్ ద డిజర్ట్ అని కూడా అంటారు. వాటర్ ఈస్ ప్రజెంట్ ఆన్ ది ఎర్త్ ఇన్ మెనీ ఫార్మ్స్. చాలా ఫార్మ్స్లో వాటర్ అనేది ప్రజెంట్ అయ్యింది మన భూమి పైన. ఇట్ గెట్స్ సర్క్యులేటెడ్ ఆన్ ది ఎర్త్ యాజ్ రెయిన్ త్రూ మనకి ఎర్త్ పైన వాటర్ అనేది వస్తుంది. రెయిన్ వాటర్ ఈజ్ ద క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్. రెయిన్ వాటర్ ఏంటి క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్గా రెయిన్ వాటర్ అంటే మనకి. సో అందుకే ఏమంటారు రెయిన్ వాటర్ ఈజ్ ద క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్. ఇక డిజర్ట్ ఉండే ఇక క్యామల్. డిజర్ట్ ఇలా ఉంటుంది, క్యామల్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ రివర్స్ అండ్ lakes. When snow on high mountains melts, it comes down to the plains as rivers. Snow ఎలా ఉంటుంది మౌంటైన్స్ దగ్గర స్నో ఏమవుతుంది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి ఇట్ కమ్స్ డౌన్ టు ద ప్లేన్స్ యాజ్ రివర్స్ లాగా ఇక్కడ డౌన్ నుంచి ప్లేన్స్ త్రూ మనకి రివర్లోకి వచ్చేస్తుంది. వెన్ దీస్ రివర్స్ ఫాల్ ఫ్రమ్ ఎ వెరీ హై ప్లేస్ దే ఆర్ కాల్డ్ వాటర్ ఫాల్స్. ది రివర్స్ ఎక్కడ నుంచి ఒక హై ప్లేస్ నుంచి కిందకి పడతాయి, దాన్ని ఏమంటాం వాటర్ ఫాల్స్ అని అంటాం. వాటర్ ఫాల్స్ అని విన్నాం కదా మనము, ఎక్కడ కొండలపై నుంచి గుట్టపై నుంచి వాటర్ అనేది కిందికి పడుతూ ఉంటాయి, దాన్ని వాటర్ ఫాల్స్ అంటాము. రివర్స్ మీట్ సీస్ అండ్ దెన్ ఫ్లో ఇన్ టు ద ఓషన్స్. రివర్స్ అక్కడ నుంచి ఎక్కడ మీట్ అవుతాయి సీలో సముద్రాల్లో మీట్ అయ్యి అక్కడి నుంచి ఓషన్స్లోకి వెళ్ళిపోతాయి. ఏ లేక్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ వాటర్ గెట్స్ కలెక్టెడ్ ఆన్ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్. అవుతుంది లేక్ ఈజ్ ఫార్మ్డ్. ఎలా ఫామ్ అవుతుంది లేక్ అని వాటర్ గెట్స్ కలెక్టెడ్ అని లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్. ఒక లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్లో వాటర్ కలెక్ట్ అవ్వదని ఏమైనా లేక్ అని అంటారు. ఇదేమో రివర్. చూడండి ఇక్కడ రివర్ ఎలా ఉంది, ఇది రివర్, ఇది వాటర్ ఫాల్ ఇక్కడ ఇట్లా పడుతుంది. లేక్ చిన్న ఒక సమ్ ప్లేస్లో మాత్రమే ఉండదని లేక్ అంటారు. నెక్స్ట్ సీస్ అండ్ ఓషియన్స్. ఏ సీ ఈజ్ ఏ లార్జ్ వాటర్ బాడీ. సీ అనేది లార్జ్ వాటర్ బాడీ. సీ వాటర్ ఈజ్ సాల్ట్. సీ వాటర్ ఎలా ఉంటాయి ఉప్పుగా ఉంటాయి. ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఇరిగేషన్, డ్రింకింగ్ ఆర్ కుకింగ్ పర్పస్. ఇరిగేషన్ అంటే మనం దేనికి వ్యవసాయానికి ఇంకా తాగడానికి కుకింగ్ పర్పస్లో యూజ్ చేసుకోరు అది వాటర్. ఓషియన్స్ ఆర్ ది లార్జ్ వాటర్ బాడీస్ ఆఫ్ సాల్ట్ వాటర్ దట్ కవర్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. ఓషన్స్ ఎలా ఉంటాయి లార్జ్ వాటర్ బాడీ ఉంటుంది, సాల్ట్ వాటర్తోనే లార్జ్ వాటర్ బాడీ ఆల్మోస్ట్ ఎర్త్లో చాలా వరకు ఈ ఓషన్స్ కవర్ అయి ఉంటాయి కాబట్టి మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. అవర్ ఎర్త్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రిషియస్. మన ఎర్త్ అనేది చాలా అందంగా ప్రిషియస్గా ఉంది. ఇట్ గివ్స్ అస్ మెనీ థింగ్స్. మనకి చాలా రకాల వస్తువులను థింగ్స్ని ఇస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ అస్ ఫుడ్, ఎయిర్, సన్లైట్ అండ్ వాటర్. మనకి ఏమి ఇస్తుంది ఫుడ్ ఇస్తుంది, ఎయిర్ ఇస్తుంది, సన్లైట్ ఇస్తుంది, వాటర్ ఇస్తుంది. వీ షుడ్ నాట్ స్పాయిల్ ఆర్ వేస్ట్ ఎనీథింగ్. మనం ఏం చేయాలి భూమిపైన ఇది స్పాయిల్ చేయకూడదు, అట్ సేమ్ టైం మనం వేస్ట్ దేనైనా పార్ట్ చేయకూడదు. వి మస్ట్ కీప్ అవర్ ఎన్విరాన్మెంట్ క్లీన్ అండ్ హెల్దీ. మనం ఎప్పుడు ఎన్విరాన్మెంట్ని క్లీన్గా హెల్దీగా అంటే ఆరోగ్యంగా పెట్టుకోవాలి. ఇది ఓషియన్ చూడండి, ఇది ఓషియన్, ఇది సీ. Today onwards, our earth lesson is completed. Tomorrow we discuss about objective. Not doing homework children. Words treasure 4 ఉన్నాయి 2 times in homework book లో రాయండి. That is your homework. Thank you children.